వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నటువంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి, ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో గత 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఏం చేశారు, పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం. గోవిందా నారాయణ.